ఈరోజు టాపిక్ మనోజ్ఞ చెప్పినట్టుగానే బోర్డమ్, లవ్ ఇట్. అది నిజంగానే కాంట్రడిక్టరీగా అనిపించవచ్చు. మనం ఏమంటామంటే ఫ్రీడమ్, థింక్ విత్ ఇన్ ద బాక్స్, బోర్డమ్, లవ్ ఇట్ ఇలాంటి కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి కదా. బట్ ఐ హోప్ యూ వుడ్ అప్రిషియేట్ దిస్ ట్యాగ్ లైన్ ఆల్సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. మరి నేను బోర్డమ్ మీద మాట్లాడాలని అయితే నాకు ఆలోచన లేదు. బట్ కొన్ని రోజుల క్రితము మరి మీకు తెలుసు మనం క్రియేటివిటీ సెషన్స్ సిరీస్ చేసుకుంటూ ఉన్నాం కదా. మరి జ్యోత్స్న గారు ఫ్రమ్ ఎల్లందు ఆవిడ నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, యాక్చువల్ గా అందులో నుంచే వచ్చింది థాట్. మరి క్రియేటివిటీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం సిస్టర్. మరి నాకైతే పర్సనల్ గా నాకేమి క్రియేటివిటీ ఉన్నట్టు అనిపించట్లేదు అని అన్నారు. ఆ తర్వాత ఈవెన్ మనము ప్రేస్ చేస్తున్నప్పుడు కూడా జేఎన్జీ టీమ్ ప్రతిరోజు మార్నింగ్ ప్రేస్ చేస్తారు కదా. దెర్ ఇస్ ఎ టీమ్ ఫర్ దట్. మరి అప్పుడు ప్రేస్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రేయర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. సో ఇట్ ఈస్ లైక్ మెకానికల్ థింగ్. నేను అది ఎంజాయ్ చేయలేకపోతున్నానని చెప్పేసి సిస్టర్ బాధపడుతూ చెప్పారు. అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది. అందులో నుంచి వచ్చిన థాటే ఇది. ఇప్పుడు మీరు బోర్డమ్ అనంటే మీకు నెట్ లో చాలా మీకు మెటీరియల్ దొరుకుతుంది. బుక్స్ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై పర్సెప్షన్ హౌ ఐ సీ బోర్డమ్ అనేది. ఇప్పుడు ఆ రోజు సిస్టర్ ఆ మాట అన్నప్పుడు ఒకవేళ బోర్డమ్ నేను ఫీల్ అవ్వకపోతే ఏమవుతుంది అని ఆలోచించాం. నాకు బోర్ కొట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు బోర్ ఎవరు ఫీల్ అవుతారు? మనమే ఫీల్ అవుతాం, అవునా? మషిన్స్ ఏమి బోర్గా ఫీల్ అవ్వవు. మషిన్స్ ఎట్లాగంటే మనము ఏదైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మషిన్స్ కి ఇస్తామో ఫర్ ఎవర్ ఇట్ విల్ డూ ద సేమ్ థింగ్. దేర్ వోంట్ బి ఎనీ కంప్లైంట్, దేర్ వోంట్ బి ఎనీ అస్పిరేషన్స్ కదా. దానికి టైర్డ్నెస్ ఉండదు, బోర్డమ్ ఉండదు. ఏవైతే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అదే చేస్తూ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ లైక్ దట్ కదా. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనము మషిన్స్ లాగా కాదు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ యానిమల్స్ ఆర్ బర్డ్స్, మనం అది తీసుకుంటే అనిపిస్తుంది మనకు అది చూసినప్పుడు చాలా క్రియేటివ్ గా ఆ నెట్స్ ని నిట్ చేస్తుంది కదా. చాలా చక్కగా అవి దానికి గూడు కట్టుకుంటాయి కదా. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి కూడా అవి ఎంత చక్కగా వైజ్ గా వస్తాయి కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ దే వర్క్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్స్టింక్ట్. బట్ we work based on our free will. We are not like animals or machines. మనకు ఖచ్చితంగా బోర్డమ్ అనేది ఉంటుంది. బోర్గా ఫీల్ అవ్వట్లేదు అంటేనే ఆశ్చర్యం. దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. బోర్గా ఫీల్ అవుతున్నాం అంటే ఇట్స్ వెరీ న్యాచురల్. అది అవ్వాలి కూడా మనం. ఎందుకంటే మేబీ ఈ సెషన్ అంతా కూడా అలాగే ఉంటుంది, అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మనుషులంగా మనమే ఫీల్ అవుతాం. ఒకటి ఏదైనా మోనోటనీ మనం ఫీల్ అవుతున్నప్పుడు వి జస్ట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది మనం ఎక్కువ కాలం మనం అది చేస్తూ ఉండలేం కదా. అంటే బోర్డమ్ అనేది ఇట్స్ ఎ సైన్ దట్ యు ఆర్ అలైవ్. ఇట్స్ ఎ సైన్ దట్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద క్రియేటర్. ఇట్స్ ఎ సైన్ దట్ పర్టికులర్ థింగ్ ఇట్ మ్యాటర్స్ టు యు. అందుకనే ఆ రోజు సిస్టర్ అన్నప్పుడు నేను ప్రేయర్ పాయింట్స్ కూడా నేను చేసినవే చేస్తున్నానని చెప్తానంటే షీఈస్ కన్సర్న్డ్. నేను ఎందుకు మెకానికల్ గా అయిపోతుంది, నేను దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటే బోర్డమ్ ఫీల్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు మరి అక్కడ జాయ్ లేకున్నా, నేను ఏమాత్రం ఫీలింగ్స్ లేకపోయినా ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో లైఫ్ ఏమీ లేదు, అలా చేసుకుంటూ పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కన్సర్న్ ఎప్పుడు వచ్చింది? వెన్ ఐ ఫెల్ట్ దట్ బోర్డమ్. నాకు ఎప్పుడైతే నేను చేస్తున్నదే చేస్తున్నానే, నా యొక్క కంప్లీట్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తున్నానే అని తెలిసిపోయింది. అప్పుడు ఏమవుతుందనంటే దెన్ వి విల్ స్టార్ట్ క్రియేటివ్లీ, దెన్ విల్ స్టార్ట్ టు థింక్ క్రియేటివ్. దాని నుంచి బయటికి రావాలను, దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేసుకోవాలను మనం ఆలోచిస్తాం. అంటే బోర్గా ఫీల్ అవుతున్నాము అంటే ఏంటంటే ఐఎమ్ నో మోర్ ఎంగేజ్డ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్. నాకు ఇంకా అందులో ఎక్సైట్మెంట్ లేదు అని తెలవడం అనమాట. తెలిసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం అందులో నుంచి బయటికి వస్తాం. ఖచ్చితంగా దాన్ని బెటర్గా చేసుకోవడానికి ట్రై చేస్తాం. నేను బోర్గా ఫీల్ అవ్వట్లేదు అని అంటే
నేను యాక్చువల్‌గా అంటే నేను అలైవ్‌గా ఉన్నానా అందులో? నాకు కంప్లీట్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? అనేది నేను క్వెషన్ చేసుకోవాలి. నేను ఫీల్ అవుతున్నాననంటే ఇట్స్ ఇట్స్ వెరీ న్యాచురల్. ఇట్స్ నాట్ అన్‌కామన్ థింగ్. ఇట్స్ వెరీ న్యాచురల్. సో, నేను బోర్‌గా ఫీల్ అవుతానంటే ఇట్స్ ఎ సైన్. ఇట్స్ ఎ సైన్ దట్ యూ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ యూ ఆర్ అలైవ్. అండ్ దట్ పర్టిక్యులర్ మ్యాటర్ ఇట్ రియల్లీ కన్సర్న్స్ యూ అనేది కదా. ఇప్పుడు వి ఆర్ నేనేమంటున్నానంటే వి ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పి నేను చెప్తుంటే, ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ నా టాక్స్‌లో నేను చాలా మటుకు ఈ ఫ్రేజ్ వాడుతూనే ఉంటాను. అది కొంచెం సెన్సిటివిటీ కోల్పోయిందని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, వెన్ ఐ సే దట్ ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, వాట్ డస్ ఇట్ మీన్ టు బి క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్? వాట్ డస్ ఇట్ మీన్ టు బి ద బేరర్స్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు నేను బోర్డమ్ ఎందుకు ఫీల్ అవుతున్నానంటే చెప్పింది ఏంటంటే, ఇట్స్ ఎ సైన్ దట్ ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే హ్యూమన్స్ ఫీల్ అవుతారు బోర్డమ్, యానిమల్స్ కాదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు బోర్‌గా ఫీల్ అవుతున్నాను. వెళ్లి నా ఫ్రెండ్స్‌ని కలుస్తా. అవునా? దట్స్ హౌ ఐ రిఫ్రెష్ మై రిలేషన్‌షిప్స్. మనకు పాండమిక్ సిట్యుయేషన్‌లో మరి జమామే కూడా ఒక మాట చెప్పింది. బోర్ కొట్టిందంట తనకి. తను క్రియేటివ్‌గా పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసిందంట. బోర్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, అంటే మనమే ఫీల్ అవుతాం. హ్యూమన్స్ హూ ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా. నేను ఈ మాట ఎప్పుడైతే చెప్తున్నానో జాగ్రత్తగా గమనించడానికి ట్రై చేయండి. When I say that I'm created in the image of God, that means నేను ఒక ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు, లేదంటే ఒక క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడే నేను క్రియేటివ్‌గా ఉంటున్నట్టా? అలా కాదు. ఇప్పుడు నన్ను మీరు ఎన్ని రోజులు కూర్చోబెట్టినా, నాకెంత బోర్ కొట్టినా కూడా నేనైతే జెమెమే లాగా పెయింటింగ్ వేయలేను. టీనా లాగా మరి క్రియేటివ్‌గా క్రాఫ్ట్స్ చేయడము, మరి ఇల్లు సర్దుకోవడము అవి నేను చేయలేను. బికాస్ ఐ యామ్ నాట్ టీనా కదా. అందరూ టీనాలే అయిపోతే ఎలాగా? సో, వి ఆర్ స్పెషల్లీ అండ్ యూనిక్‌లీ డిజైన్డ్ బై గాడ్. సో, మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా మనకు క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు సిస్టర్ మాట్లాడుతున్న విషయంలో ఏమంటే, నాలో ఏమీ క్రియేటివిటీ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. పైగా నేను బోర్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. అనంటే, వి హ్యూమన్ బీయింగ్స్, వెన్ ఐ సే దట్ వి ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, ఐ మీన్ ఇమేజ్ ఆఫ్ ద క్రియేటర్, వి ఆల్ ఆర్ క్రియేటివ్ బీయింగ్స్. వి ఆల్ ఆర్ క్రియేటివ్ బీయింగ్స్. అంటే దేవుడు అంటే నన్ను ఎలా చేశాడంటే ఆయన రూపంలో చేసుకున్నాడు. గాడ్ కుడ్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఔట్ ఆఫ్ నథింగ్. మీ హిస్ రిఫ్లెక్షన్, ఐ కెన్ క్రియేట్ సంథింగ్ ఔట్ ఆఫ్ సంథింగ్. వెన్ హీ కుడ్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఔట్ ఆఫ్ నథింగ్, ఐ కుడ్ క్రియేట్ సంథింగ్ ఔట్ ఆఫ్ సంథింగ్. సో మనం అందరం కూడా క్రియేటివ్ బీయింగ్స్. ఎలా అంటారా? ఇప్పుడు ఒకటి చూడండి. జస్ట్ ఇమాజిన్ ద టాస్క్ యూ డూ ఫ్రమ్ ద టైమ్ యూ వేక్ అప్ టిల్ ద టైమ్ యూ గో టు స్లీప్. అన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తామని. ఏం చేస్తాము? ద వే యూ యూ మేక్ యువర్ బెడ్, ద వే యూ టేక్ బాత్, ద వే యూ ప్రిపేర్ ఫుడ్, ద వే యూ సర్వ్ ద ఫుడ్, ద వే యూ ఫీడ్ యువర్ చిల్డ్రన్, ద వే యూ డ్రెస్ యువర్ సెల్ఫ్, ద వే యూ డ్రెస్ యువర్ హెయిర్, everything, there is an order. There is an order, right? మనము ఈ క్రియేషన్‌ని చూస్తున్నప్పుడు, మనము అంటే వి ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ద క్రియేటర్ అని అనుకుంటున్నాం కదా. మరి ఏంటి అనేది నాకు అర్థం అవ్వాలి. ఈ క్రియేషన్ చూసినప్పుడు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్రియేషన్, కాంప్లెక్స్ యూనివర్స్. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. అండ్ ఇంకొక ప్రిన్సిపల్ ఉంటుంది. దేర్ ఆర్ 2 థింగ్స్ వెన్ యూ సీ ద క్రియేషన్. ఒకటి ఏంటంటే ఇట్స్ టైమ్ బౌండ్ అండ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ఈరోజు మన రీసెర్చర్స్ అందరూ కూడా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసి ఏదో కనిపెట్టేసాము అని అంటున్నారు కదా. వాట్ ఇఫ్ దేర్ ఇస్ నో ఆర్డర్? ఏ రీసెర్చ్ మనం ముందుకు కొనసాగించలేం. ఒక వే ఉంటేనే ఒక డెస్టినేషన్ మనం వెళ్తాం కదా. అందుకనే ఇంత కాంప్లెక్స్ యూనివర్స్‌లో కూడా దేర్ ఇస్ ఎ డిజైన్, దేర్ ఇస్ ఎ లాజికల్ డిజైన్, దేర్ ఇస్ ఎ ప్యాటర్న్, దేర్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్యాటర్న్, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ప్యాటర్న్. సో అందుకనే మన రీసెర్చర్స్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. మనం ఏదో ఒకటి కనుక్కోగలుగుతున్నాం. సో మనం ఏమి చేసినా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎక్లీసియాస్టిస్ 8:6లో ఇదే అంటాడు.
there is a time and procedure in everything you see. అంటే నేను ఐఎమ్ ఏ క్రియేటివ్ బీయింగ్, అది వితౌట్ ఎనీ డౌట్. అంటే పెయింటింగ్స్ వేసేవాళ్ళు, క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళు మట్టికి క్రియేటివ్ బీయింగ్స్ అంటే అది తప్పు. మనం అందరం కూడా ఎవ్రీబడి ఈస్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, సో వీఆర్ క్రియేటివ్ బీయింగ్స్. బట్ మనం ఎలా చేస్తాం అది క్రియేటివ్ గా అని అంటే, ఒకటి ఈ క్రియేషన్ లో యాజ్ దెర్ ఇస్ టైం ఫ్యాక్టర్. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత నేను ఒక పని చేస్తూ ఉంటాను, అది మొనాటనస్ గా నాకు కనిపించింది అనుకోండి, దట్ వెరీ పర్టికులర్ మూమెంట్ ఐ స్టార్ట్ ఫీలింగ్ బోర్డమ్. ఇది నాకు తెలిసిపోయింది, ఇంకా తెలిసిపోయిన దాని గురించి మనకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు కదా. సో ఒక పని చేస్తున్నప్పుడు అంటే ప్రతిదీ కూడా ఆ టైం బౌండ్ అయింది కాబట్టి, ఒక సర్టెన్ పీరియడ్ మనం పాస్ చేసినప్పుడు, ఆ యొక్క యాక్టివిటీస్ మనం చేస్తూ ఉన్నప్పుడు, అది ఇంకా మళ్ళీ ఇంకెప్పటికీ మనకు అది ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ అ టైమ్ బౌండ్ యూనివర్స్, ఇట్స్ కంపల్సరీ దట్ యూ ఫీల్ బోర్డ్. ఎందుకంటే యాజ్ ద టైమ్ గోస్ బై, మన యాక్టివిటీస్ అన్ని కూడా ఖచ్చితంగా క్రియేటివ్ బీయింగ్స్ కాబట్టి మనం న్యూ థింగ్స్ చేసుకోవాలనుకుంటాం. ఇట్స్ వెరీ న్యాచురల్, ఇట్ ఈస్ దేర్ విదిన్ అస్ టు ఫీల్ ఫర్ దట్, టు అస్పైర్ ఫర్ దట్. ఇట్స్ వెరీ న్యాచురల్. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి మీరు బాధపడక్కర్లేదు, బికాస్ దట్ ఈస్ హౌ వీఆర్ డిజైన్డ్. మనం అలా రెస్పాండ్ అవ్వడమే న్యాచురల్, అవునా? సో మనం ప్రతి ఒక్కరం కూడా క్రియేటివ్ బీయింగ్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఎలా చేస్తాము అంటే, ఏమి చేసినా అందులో ఒక ఆర్డర్ని మనం చూస్తాం. ప్రతి దాంట్లోనూ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు టీనాకి ఒకటి ఇచ్చి మీరు సర్దమని చెప్తే, దాంట్లో ఏమి మీరు అప్రిషియేట్ చేస్తారు? ఆమె ఫాలో చేసినటువంటి ఒక థీమ్ ని, ఆమె ఫాలో చేసినటువంటి ఒక ప్రొసీజర్ ని, ఒక ఆర్డర్ ని యూ విల్ అప్రిషియేట్. అందులో నుంచి క్రియేటివ్ గా తనేది ఒకటి తీసుకొస్తుంది. బట్ షూర్లీ దెర్ విల్ బి ఎన్ ఆర్డర్ కదా. అది లేకుండా ఉంది అని అనుకోండి, అది లేకుండా ఉంది అని అంటే, అప్పుడు ఖచ్చితంగా అది దేవుని యొక్క వేలో ఆ యొక్క క్రియేటివ్ వర్క్ జరగట్లేదు అని అర్థమవుతుంది మనకి కదా. నేను ఇంకొక మాట అన్నాను, ఇట్స్ ఎ సైన్ దట్ యువర్ అలైవ్. అంటే చాలా మందికి అది తెలియని స్థితిలో కూడా ఉన్నారు, అవునా? మనం బ్రతికి ఉన్నాం కానీ చచ్చిన స్థితిలో ఉన్నాం. చాలా మంది పాటలు పాడుతున్నాము, దానికి మీనింగే లేకుండా. చాలా మంది ప్రార్థన చేస్తున్నాము, దానికి నిజంగా మీనింగ్ లేకుండా. కానీ కొంతమంది నిజంగా అంటే దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యూనో, వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి కదా. అయితే ఇప్పుడు మరి థర్డ్ గా నేనేం చెప్పానంటే, ఇట్స్ అ సైన్ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఇట్ రియలీ బాదర్స్. అందుకనే అది ఎందుకు నేను ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తున్నాను అని చెప్పేసి ఒక బాధ కలిగింది. అందులో నుంచి ఒక క్రియేటివ్ థింగ్ మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు అంత కన్సర్న్ మనకు? ఎందుకు అంత కన్సర్న్ ఉంటుంది? దాన్ని చేంజ్ చేసుకోవాలి, నేను ఇలాగే ఉండిపోతే నా యొక్క ప్రార్థనలకు ఫలితం ఉండదు, నేను చేసేటువంటి దానికి ఫలితం ఉండదు అని చెప్పేసి అని అంటే, ఇప్పుడు మనము చేసే ఒక పనిలో బోర్డమ్ అని చెప్పి అంటున్నాం కదా, ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమవుతుందంటే, ఇప్పుడు when I examine the way I created, దేవునికి సంబంధించింది ఏదో ఆ దేవుడు నాకు ఇచ్చాడు. దట్ ఈస్ హిస్ స్పిరిట్. He gave me his spirit, and through which I have become a living being. That means his spirit is there in me. అవునా? సో ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నప్పుడు అందులో అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు కొంతకాలానికి అది ఇంట్రెస్టింగ్ గా లేదు అని ఎప్పుడు అనిపిస్తున్నానంటే, అది మెకానికల్ గా నేను చేస్తున్నప్పుడు. నా యొక్క హోల్ పర్సనాలిటీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవ్వలేదు, యూనో. నేను ఇప్పుడు ఆల్ఫా అంటే, ఆల్ఫా ఈజ్ మేడ్ ఆఫ్ వాట్? నాకు ఒక బాడీ ఉంది, ఒక ఫిజికల్ బాడీ, అండ్ స్పిరిట్ లివ్స్ ఇన్ మీ. అవునా? నా యొక్క స్పిరిట్ ఉంది. నేను ఒక పని చేస్తున్నప్పుడు ఐ గెట్ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ. దట్ మీన్స్ మై బాడీ గెట్స్ ఇన్వాల్వ్డ్, మై స్పిరిట్ గెట్స్ ఇన్వాల్వ్డ్. యూ కాల్ ఇట్ లైక్ యువర్ హార్ట్, మైండ్, ఏమని అనుకుంటారా, అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే అది మెకానికల్ అయిపోతుంది, అప్పుడు నా స్పిరిట్ కి ఇంకా అక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు. నా బాడీ అది చేస్తూ ఉంటది, కానీ నా యొక్క స్పిరిట్ దాన్ని ఎంజాయ్ చేయదు. అంటే నేను ఏ పని చేసినా
ఆ పని ద్వారా జాయ్ రావడం అనేది, దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దట్ యాక్టివిటీ. యు డూ ఎనీ యాక్టివిటీ, యు డూ ఎనీ యాక్టివిటీ. అది పాట పాడడం కావచ్చు, మీరు ప్రార్థన చేయడం కావచ్చు, జాబ్ చేయడం కావచ్చు, ఇతరులకి సర్వీస్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్. యాజ్ అ లివింగ్ బీయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, if the result is, if the product of that activity is joy, అక్కడ ద కంప్లీట్ పర్సనాలిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అదేంటి సిస్టర్ మేము రోజు ఆఫీస్కి వెళ్తూ వస్తున్నాము, ఇట్ ఇస్ వెరీ మొనాటనస్ వర్క్, మెకానికల్ గా అది చేస్తూనే ఉంటాం మనం, అందులో జాయ్ అసలు ఎలా ఉంటుంది? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటారు మీరు. ఎందుకంటే ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి, నేను రీసెంట్ గా మా చర్చ్ మెంబర్ ఒకరు ఈ మాట అన్నారు. ఏమంటే చాలా లాజికల్ గా అనిపించింది, చాలా బాధ కూడా అనిపించింది. ఏంటంటే జాబ్ లేకుండా మనం ఉండలేము, జాబ్ వస్తే చేయలేము అని అంటారు ఆయన. అంటే ఈ రోజు జాబ్ చేస్తున్నటువంటి వారు ఎవరిని కదిలించినా, ఆర్ దే హ్యాపీ? ఆర్ దే రియలీ హ్యాపీ విత్ దేర్ జాబ్స్? మాక్సిమం మీకు నో అనే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి జాబ్స్ ని మనం ఎలాగ జాయ్ ని హౌ కెన్ బి ఎక్స్పెక్ట్? అంటే మనం మెకానికల్ గానే చేసుకుంటూ పోతున్నామా? ఆ బోర్డమ్ అనేది తీసివేసి దాన్ని క్రియేటివ్ గా, దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసుకునే పరిస్థితే లేదా అని అంటే ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫైల్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ కంప్యూటర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పేపర్స్. అది ఖచ్చితంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు అడ్మినిస్ట్రేటర్ అన్నారు అనుకోండి, మీరు హెచ్ఆర్ అనుకోండి, మీరు ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, అది అలాగే చేస్తూ ఉంటారు మీరు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్ విత్ హూమ్ యు ఆర్ ఇంటరాక్టింగ్. You know, it's not the place or things that give you happiness. It's only human beings. Can you think creatively how to engage with your boss, how to engage with your colleague, how to engage with your friends? That's where you have to show the difference. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్సే కదా, మీకు పీస్ ని తీసేయాలన్నా, మీకు సంతోషాన్ని ఇవ్వాలన్నా ఏం కావాల్సిన మనుషుల ద్వారానే అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ హ్యూమన్ ఫ్యాక్టర్. నేను చేస్తున్నటువంటి ఈ పనిలో నాకు జాయ్ లేదు అని అంటే, ఆ జాయ్ ని ఎవరు తీసేస్తున్నారు? ఖచ్చితంగా కంప్యూటర్ ఏమి తీసేయట్లేదు, మీ పేపర్ ఫైల్స్ ఏమి తీసేయట్లేదు. మీ మేనేజర్ తీస్తే తీయొచ్చు, మీ కలీగ్స్ తీస్తే తీయొచ్చు, అవునా? బట్ ద క్వశ్చన్ ఈజ్, am I happy with my work? ఎందుకంటే ఇంకొక సత్యం ఏంటంటే, అల్టిమేట్ గా దేవునికి ఏం కావాలంటే, ఆల్ఫా హ్యాపీగా ఉందా లేదా, నా బిడ్డ హ్యాపీగా ఉందా లేదా, ఇది నంబర్ కదా మీరు. నమ్మడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదా. దేవుడు నిజంగా నేను హ్యాపీగా ఉండడం దేవుడికి అంత ముఖ్యమైతే ఇవన్నీ ఎందుకు ఇలా ఉంటాయి, ఇలాగే అనుకుంటాం. కానీ బిలీవ్ మీ, దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్ గాడ్ హ్యాస్. ఈజ్ మై డాటర్, ఈజ్ ఆల్ఫా హ్యాపీ ఆర్ నాట్? అందుకనే నెక్స్ట్ ఇంకొక దాంట్లో చెప్తాను. ఇంకొక మోనోటోనీ గురించి బైబిల్లో చాలా క్లియర్ గా మంచి గ్రేట్ బుక్ ఉంది మనకు, అది మాట్లాడుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఇస్ హిస్ చైల్డ్ ఇస్ హ్యాపీ ఆర్ నాట్ అనేదే క్వశ్చన్. మరి ఈరోజు మనం చేస్తున్నటువంటి జాబ్స్ లో, మనం చేస్తున్నటువంటి ఏ పనులు అయినా, యూ టేక్ హౌస్ వైఫ్స్, మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు అని, కానీ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్. వాళ్ళు చేస్తున్నట్టు ఆ జాబ్ లో మరి ఎలా జాయ్ కనిపిస్తుంది? నేను ఇదే చేస్తున్నాను ప్రతిరోజు, ఇదే బోర్డర్ని నేను ఫీల్ అవుతాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే క్రియేటివ్ గా మనం ఏమీ థింక్ చేయలేమా? మనం చేసేది వంటనే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది ఎప్పుడు అందులో నుంచి జాయ్ వస్తుంది? క్వశ్చన్ ఏంటంటే, నేను చేస్తున్నటువంటి పనిలో జాయ్ ఉందా లేదా అనేది. అదే అల్టిమేట్ గా కన్సర్న్. దేవునికి కూడా అదే కన్సర్న్. ఒకటి చదువుదాం మనం. ఎక్లీసియాస్టిస్ 2nd చాప్టర్ 22nd వర్స్ నుంచి నేను చదువుతున్నాను. వాట్ డు పీపుల్ గెట్ ఫర్ ఆల్ ద టాయిల్ అండ్ యాంగ్షియస్ స్ట్రైవింగ్ with which they labor under the sun? All their days, their work is grief and pain.
Even at night, their minds do not rest. This is true, is meaningless. A person can do nothing better than to eat and drink and find satisfaction in their own toil. This too, I see, is from the hand of God. For without him, who can eat or find enjoyment? ఈ వర్స్ కొంచెము మీరు బాగా అర్థం చేసుకోగలిగితే, జాబ్ లో టాయిల్ ఉందంట, అందులో ఎంజాయ్మెంట్ లేదంట. ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా ఈ ఎక్లీసియాస్టిస్ లో ఏం చెప్తున్నాడంటే, హీస్ టాకింగ్ అబౌట్ అ మొనోటనీ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ ద సన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అన్ ఆన్సర్ ఫర్ ది యాక్టివిటీస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండర్ ద సన్, దెన్ మేబీ యూ హ్యావ్ టు లుక్ అబౌవ్ దట్ సన్. అక్కడి నుంచి ఏం ఆన్సర్ చెప్తున్నాడంటే, జాయ్ అనేది అంటే ఒక పర్సన్ కి బెటర్ థింగ్ ఏదైనా ఉందా లైఫ్ లో? ఈరోజు ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. మనం ఎంత కష్టపడుతున్నాం, మనం జాబ్ చేస్తున్నాం, సంపాదించాలనుకుంటున్నాం, టాయిల్ చేస్తున్నాం. ఇంత చేస్తుంటే కూడా ఏమంటాడంటే, వాళ్ళు లేబర్ అంటే వాళ్ళు కష్టపడుతున్నారంట, అక్కడ సంతోషం లేదు. కానీ ఎవరికైతే ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడో వాళ్లకు ఆయన జాయ్ ఇస్తాడంట. అంటే నేను సంతోషంగా ఉండడం అనేది ఆయనకి ప్రైమరీ కన్సర్న్. నాకు ఇది అర్థమైంది ఈరోజు. అంటే ఇది అర్థమైంది అనుకోండి, మనము మన జీవితంలో నిజంగా కన్నీరు ఉండదు. మనం నిజంగా దేని గురించి కూడా బాధపడం. ఐ నో వాట్ యు నీడ్ బిఫోర్ యు ఆస్క్ హిమ్ అని అంటాడు. ఇంకోటి ఏంటంటే, ప్రభా నువ్వు నా గురించి ఇంత చింత చేస్తున్నావు అంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు అని అన్నావు అనుకోండి, ఆయన అంటాడు, సరే ఆల్ఫా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? సరే మీ అమ్మ నిన్ను మర్చిపోతుందా? మర్చిపోదు కదా, మరి నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? ఇలా మనకు అర్థమయ్యే భాషలో చెప్పినా మనకు అర్థం కాదు. ఆయన ఏమంటాడంటే, తినడం, తాగడం, జాయ్, సాటిస్ఫాక్షన్, ఇదే కదా మనిషికి కావాల్సింది. నేను తినగలగడం, నేను తాగగలగడం, నేను సంతోషంగా ఉండగలగడం, ఇది కదా అంటే ఇది కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. ఇది ఎలా వస్తుంది అని అంటే, ఆయన ఇస్తే తప్ప నాకు రాదు. అంటే ఇంకొకటి ఏముంటుంది తెలుసా, దాని కింద మీరు చదివినప్పుడు 26 లో, టు ద పర్సన్ హూ ప్లీజెస్ హిమ్ గాడ్ గివ్స్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్, బట్ టు ద సిన్నర్, ఇంకొక గ్రూప్ ఉంది అవునా, అది మనకు చాలా బాగా తెలిసిన గ్రూప్. ఏమంటే, హీ గివ్స్ ద టాస్క్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ స్టోరింగ్ అప్ వెల్త్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది వన్ who pleases God. This too is meaningless. అంటే బాధపడడం అనేది ఇంకొకరికి ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు. ఈ రిడీమ్డ్ పీపుల్కి ఇవ్వలేదు. ఇది అర్థమైందా మనకు? కానీ ఈరోజు ఒక్క క్వశ్చన్ వేసుకుందాం. నేను చేసే జాబ్ వల్ల నాకు నిజంగా జాయ్ ఉందా? నేను ఏ పని చేస్తున్నా నాకు జాయ్ ఉందా? జాయ్ లేదనుకోండి, దట్ మీన్స్ ఇట్ has become a mechanical thing. You are no more involved with your complete personality. Your spirit is not involved. Maybe your body is involved. అందుకనే ఆయన అంటాడు, అంటే నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలో అయినా సరే నీ యొక్క స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు మటుకే జాయ్ వస్తుంది. స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనంటే ఇట్ హాస్ బికమ్ మెకానికల్ థింగ్. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు లుక్ ఫర్ అ చేంజ్. దాన్ని బెటర్గా చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తాము? నా యొక్క జాబ్ లో కానీ వీటన్నిటిలో కూడా నాకు ఇప్పుడు సంతోషం లేదు. ఇట్ హాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మెకానికల్ థింగ్. అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నా యొక్క స్పిరిట్ ని తీసుకెళ్ళి, అంటే నా యొక్క స్పిరిట్ తో పాటు నేను ఇన్వాల్వ్ అవుతూ చేయాలి అని అంటే, ఇఫ్ యూ అలోన్ థ్రైవ్ ఫర్ దట్, యూ వోంట్ సక్సీడ్. అందుకని ఆయన క్లియర్ గా ఏమంటాడంటే, అండర్ ద సన్, దట్ మీన్స్ without God, with God, it will come only through God అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ మెకానికల్ థింగ్ నా యొక్క జీవితంలో జరుగుతుంది అని చెప్పి నాకు అర్థమైనప్పుడు ఇట్స్ ఎ సైన్. సో దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే,
ఆ యొక్క బోర్డమ్ మనం ఇంకా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఎందుకు మనకు బోర్ కొడుతుంది అంటే మనం చూసుకున్నాము మనకు కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు. ఎప్పుడైతే మనకు స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్ లేదో అప్పుడు ఖచ్చితంగా మనకు బోర్ కొడుతుందని అంటున్నాం కదా. అందుకని ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పాడంటే ఏ పని చేసినా ఈవెన్ అవర్ వర్క్ ఈజ్ వర్షిప్ టు గాడ్ కదా. ఆయన ఎలా అంటాడంటే యూ హ్యావ్ టు వర్షిప్ మీ విత్ యువర్ ఇన్ ది స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. స్పిరిట్ తోటి ట్రూత్ తోటి చేయాలి. నువ్వు పని చేసినా అది నాకు వర్షిప్ లాగే కాబట్టి అది చేసినా నీ యొక్క స్పిరిట్ తోటి ఇది చేయాలి. ఐ మీన్ స్పిరిట్ తోటి కంప్లీట్ పర్సనాలిటీ తోటి నువ్వు చేయాలంట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను అలా చేయలేకపోతున్నాను అనేది క్వశ్చన్ కదా. అంటే నా యొక్క స్పిరిట్ కి అక్కడ ఎంజాయ్మెంట్ లేదు అని అన్నప్పుడు సంథింగ్ ఇస్ రాంగ్. వెన్ అంటే నేను ఎలాగా మరి నా స్పిరిట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చి నేను ఎలా దాన్ని జాయ్ పొందుకోగలను? ఎందుకు జాయ్ అని అంటే దట్ ఈస్ అ ప్రైమరీ కన్సర్న్. నేను ఏ పని చేసినా అందులో నుంచి జాయ్ని నేను అనుభవిస్తున్నానా లేదా అనేది. బైబిల్ యొక్క సత్యం ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ యు హ్యాపీ? నేను ఒక పని చేస్తున్నప్పుడు నిజంగా హ్యాపీగా లేను అని అంటే ఐ నీడ్ టు చెక్. సో దేవునికి కూడా ఇది నా పట్ల ఉన్నటువంటి ప్రైమరీ కన్సర్న్ కదా. సో ఇది ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే నా యొక్క కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఆ యొక్క హ్యాపీనెస్ ఎట్లాగైతే ఉండదు. ఆ యొక్క కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు దానికి నేను ఏం చేయాలి? నా యొక్క స్పిరిట్ ని ఎట్లాగ అందులో పెట్టి నేను కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తోటి పనిచేసి హ్యాపీనెస్ ని అనుభవించగలను అనే దాని మీద మనం వర్క్ చేయాలి. ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందంటే ఇట్ కెన్ కమ్ ఓన్లీ త్రూ గాడ్. మీరేంటంటే అన్నిటినీ దేవునికే కనెక్ట్ చేస్తున్నారు, ఇది అయ్యే పనేనా అని అంటే మనం చేసే జాబ్ కానీ ఏది కానీ. బికాస్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను ఏంటంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నాకు బికాస్ ఐఎమ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ అంటే ఆయన స్పిరిట్ నాలో ఉంది కాబట్టి ఫస్ట్ ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. దెన్ ఐఎమ్ ఎ సోషల్ బీయింగ్ బికాస్ నాలోని అంటే ఆయన మేల్ అండ్ ఫీమేల్ గా క్రియేట్ చేశాడు. సో ఐఎమ్ ఎ సోషల్ బీయింగ్ ఆల్సో. దెన్ ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ విత్ ది నేచర్. సో ఈ 3 రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ యొక్క దేవునితో సంబంధం లేకుండా నేను ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలనుకోండి, ఇట్స్ నాట్ సొల్యూషన్ అట్ ఆల్. మనకు అనిపించవచ్చు ఇప్పుడు కొంతమంది బోర్డమ్ కి నేను సొల్యూషన్ ఇస్తాను, మీరు బోర్ కొట్టకుండా ఎలా ఉండాలో చెప్తాను అని అంటే బైబిల్ ఏం మాట్లాడుతుందనంటే మనుషులకే బోర్ కొడుతుంది. అది లేదు అని అంటే నువ్వు చెక్ చేసుకోవాల్సింది. అలాగా ఏదైనా టెక్నిక్స్ ఇస్తాను అని చెప్తే అది నమ్మద్దు మీరు. వితౌట్ గాడ్ there is no enjoyment. Without God there is no solution. అందుకని ఇక్కడ క్లియర్ గా అంటున్నాడు సెకండ్ చాప్టర్ 25th లో, ఫర్ వితౌట్ హిమ్ హూ కెన్ ఈట్ ఆర్ ఫైండ్ ఎంజాయ్మెంట్. ఆయన లేకుండా మనకి ఎంజాయ్మెంట్ అసలు లేదు. మనం తినగలుగుతున్నాము, త్రాగలుగుతున్నాము అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఈరోజు నేను చేసే పనిలో ఎలాగ జాయ్ వెతుక్కోవాలి అని అంటే ఆ యొక్క మెకానికల్ గా చేసినటువంటి ఆ యొక్క టాస్క్ గురించి నేను మాట్లాడలేదు. వెన్ యు ఆర్ ఇన్వాల్వింగ్ విత్ పీపుల్, కెన్ యూ బెటర్ యువర్ రిలేషన్షిప్స్ విత్ యువర్ క్రియేటివిటీ. అంటే మేనేజర్తో నేను మాట్లాడుతున్నప్పుడు, నా యొక్క కలీగ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అనే దాని దగ్గర కొంచెం వర్క్ చేద్దాం. ఇంటికి వస్తున్నప్పుడు నేను కొంతమందికి హ్యాపీనెస్ ఇచ్చి వచ్చానా, నేను హ్యాపీగా ఉన్నానా అనేది అనుకున్నాం అనుకోండి, లైఫ్ బికమ్ సో బ్యూటిఫుల్. మా హెచ్ఆర్ మేనేజర్ ఒక రోజు ఒక మాట అన్నారు. ఏంటంటే సాటర్డే సండే వస్తే ఆయనకి ఇష్టం లేదంట. మీరంతా ఉండరు కదా టీం అని అంటారు. అదే జాబే చేస్తాం మేము, అదే టార్గెట్స్ ఉండేవి, అదే టాస్క్ మేము చేసేవాళ్ళం. బట్ డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యూమన్స్. హ్యూమన్ అలోన్ కెన్ మేక్ డిఫరెన్స్. సో దట్స్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రిపేర్. That's where I'm asking you to check if there is anything that you can do so that you can give joy to others and get joy out of it. ఏమైనా చేయగలుగుతాము. ఎన్ని ప్రిన్సిపల్స్ గురించైనా మాట్లాడండి, దేని గురించైనా మాట్లాడండి, ఇట్ హ్యాస్ టు డ్రిల్ డౌన్ టు హ్యూమన్ బీయింగ్స్. పాలసీస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మీరు ఆర్గనైజేషన్స్ కి, వాల్స్ కి దానికి అప్లై చేయలేరు. హ్యూమన్స్ కి అప్లై చేస్తాం మనం. సో నీకు ఈరోజు బోర్ కొడుతుంది అని అంటే నాకు స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ లేదనమాట. అంటే అక్కడ నాకు జాయ్ లేదనమాట.
జాయ్ తెచ్చుకోవడానికి నేను ఏం చేయగలను? అక్కడ ఏదైతే హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అక్కడ వర్క్ చేయండి అని చెప్తున్నారు. దట్ ఈస్ హౌ. ఆ బోర్డమ్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ సైన్ మేబీ యూ నీడ్ టు రిపేర్ యువర్ రిలేషన్‌షిప్స్. భర్త బోర్ కొట్టేసాడు. భార్య బోర్ కొట్టేసింది. పెళ్ళైన కొత్తలో చాలా బావునింది. వాట్ కెన్ వి డూ? ఏం చేద్దాం? పెళ్ళే బోర్ కొట్టిందంటే ఏం చేస్తాం? కదా! నా భర్త నా గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆయనకి ఇంకా నా మీద ఇంట్రెస్ట్ రావాలి అనంటే నేనింకా బెటర్ పర్సన్ అవ్వాలి. నా భర్త గురించి నాకు తెలుసుకుంటున్న కొద్దీ నా భర్త నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అవ్వాలంటే ఆయన కూడా తను తను ఇంకా ఇంట్రెస్టింగ్ పర్సన్‌గా చేసుకోవాలి. హ్యూమన్‌కి బయట, దేవునికి బయట ఏ సొల్యూషన్ ఉండదు. ఏ సొల్యూషన్ మనం ఇవ్వలేము కూడా. ఇప్పుడు మీరు వెళ్లి బోర్డర్ మీద నెట్‌లో చూడండి. చాలా మీకు కంటెంట్ దొరుకుతది. బట్ అవన్నీ కూడా అల్టిమేట్‌లీ ఇట్ కనెక్ట్స్ యూ టు ది హ్యూమన్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టాస్క్. మెషిన్ అయితే అది చేసుకుంటూ పోతుంది. దానికేం కంప్లెయింట్స్ ఉండవు. బట్ హ్యూమన్‌కి ఉంటాయి కంప్లెయింట్స్. నేను చేస్తున్న పనిలో నాకు జాయ్ లేదు అని చెప్పి ఒక మెషిన్ వచ్చి మిమ్మల్ని కంప్లెయింట్ చేయదు. నాకిది బోర్ కొట్టేసింది అని చెప్పేసి నా వెహికల్ తీసుకొని నేను బయటికెళ్తాను కానీ, నా సైకిల్ అదంతటది బయటికెళ్ళిపోదు. నాకు బోర్ కొడుతుందని. వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ బోర్డమ్, వి ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్. వి ఆర్ టాకింగ్ అబౌట్ రిలేషన్‌షిప్స్ కదా! సో, క్రియేటివ్‌గా ఈ రిలేషన్‌షిప్స్‌ని ఎలాగా బెటర్ చేసుకోగలం అనేది క్వెషన్. కొంతమందికి ఇప్పుడు, ఇప్పుడు నాకనుకోండి కొన్ని రోజుల్లో బోర్ కొట్టొచ్చు. మీకు కొన్ని గంటల్లో బోర్ కొట్టొచ్చు. మీకు ఇంకా కొంతమందికి మరి నిమిషాల్లో బోర్ కొట్టొచ్చు. అంటే ఎంత తొందరగా బోర్ కొడితే అంత క్రియేటివ్ బీయింగ్స్ అన్నమాట మీరు. బోర్ కొట్టిందంటే వెంటనే క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేస్తారు. ఇఫ్ యూ డోంట్ అడ్రెస్ బోర్డమ్, ఇట్ మే టర్న్ టు డిప్రెషన్ ఆల్సో. ఇట్ మే టర్న్ టు లేజినెస్ ఆల్సో. బట్ డోంట్ గివ్ దట్ ఛాన్స్. అలా కాకుండా దాన్ని బెటర్‌గా నా యొక్క స్పిరిట్ ఇన్వాల్వ్ అవుతూ జాయ్‌ని నేను రీప్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా నేను బోర్డమ్‌ని కరెక్ట్‌గా ట్రీట్ చేశాను అనేది అర్థమవుతుంది. నేను ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఆహ్, ఫైనల్ రిమార్క్స్ అలిఫ్ గారు కూడా ఇస్తారు కాబట్టి నేను తొందరగానే ముగించడానికి చూస్తాను. ఇలాంటి మోనోటోనీని చూసినప్పుడు మనకు బోర్డమ్ వస్తుందని చెప్పాను కదా! మరి ఇలాగా ఒక మోనోటోని చూసి ఒక ప్రసంగి, టీచర్ ఇలా మాట్లాడుతున్నారు. ఆయన కూడా చూసాడంట ఒక మోనోటోనీని. అంటే దేవుడు చూసి ఆయన ద్వారా మనతో చెప్తున్నాడు. ఏం చూసాడో తెలుసా? మీరొక్కసారి హ్మ్. నాతో పాటు ప్రసంగి తీస్తే అక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ అంటే అండర్ ది సన్ ఐ హావ్ అబ్జర్వ్డ్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ మీనింగ్‌లెస్ అని అంటాడు. ఇదే జరుగుతుందంట భూమి కింద. అంటే సూర్యుని క్రింద. ఇలా జరుగుతుందనంటాడు. ఏం జరుగుతుందనంటే అండ్ ఐ సా అది ఫోర్త్ చాప్టర్, ఫోర్త్ వర్స్ చదువుతున్నాను. అండ్ ఐ సా దట్ ఆల్ టాయిల్ అండ్ ఆల్ అచీవ్‌మెంట్ spring from one person's envy of another. This too is meaningless. ఒకటి ఏమాత్రం చేంజ్ లేకుండా, ఏమాత్రము కన్సర్న్ లేకుండా ఒక మొనోటోనస్‌గా ఒక పని జరుగుతుంది. చాలా జరుగుతున్నాయి. నేను కొన్ని మటికి నోట్ చేసుకున్నాను. అలాంటివి మరి మనం రిపేర్ చేసుకోవాలి కదా! అందుకని చెప్తున్నాను. ఏంటంటే ఆహ్, ఒక టాయిల్ కానీ, అచీవ్‌మెంట్ కానీ అంటే నేనేదైనా అచీవ్ చేయాలనుకోండి. నేనేదైనటువంటి ఒక లబోరియస్‌గా ఏదైనా పని చేస్తాననుకోండి. దానికి రీజన్ ఏంటి తెలుసా? చాలా నాకిది చదువుతున్నప్పుడు ఒక్కసారిగా నిజమే కదా! అని అనిపించింది. ఏంటంటే ఇట్ ఆల్ స్ప్రింగ్స్ ఫ్రమ్ వన్ పర్సన్స్ ఎన్వీ ఆఫ్ అనదర్. ఈరోజు నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను. నా బిజినెస్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. యూ నో వాట్? బైబిల్ టాక్స్ అబౌట్ ఇట్ డజంట్ టాక్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇట్ టాక్స్ అబౌట్ బీయింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్. ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. నా బిజినెస్ చాలా గ్రోత్ చూసేయాలి. నా యొక్క చర్చ్ నిండిపోవాలి. ఇదంతా అనుకుంటున్నాం కదా! నాది. అది కాదు. బైబిల్ ఏం మాట్లాడుతుందనంటే, ఇట్స్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్. అంటే మేకింగ్ అదర్ పర్సన్ ఎంటర్‌ప్రెన్యూర్, గివింగ్ గ్రోత్ టు అదర్ పర్సన్. దీని గురించి మాట్లాడుతుంది. నిన్ను నీ బిజినెస్ నువ్వు డెవలప్ చేసుకోవడం గురించి కాదు. అందులో ఏమి గొప్పతనం లేదు. కానీ ఇక్కడేంటంటే ప్రసంగికి ఒకటి కనిపించింది.
ఏ అచీవ్‌మెంట్ అయినా సరే, ఏ కష్టమైనా మనుషులు ఎందుకు చేస్తున్నారంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ ఎన్వీ. అసూయతోటి చేస్తున్నారంట. ఇది కామన్‌గా కనిపిస్తున్నది. ఒక మొనోటనీ అయిపోయింది. దేవుడికి బోర్ కొట్టేసింది. ఇప్పుడు చెప్తున్నాడు ప్రసంగి ద్వారా, ఇది చూస్తున్నాను అని చెప్తున్నాడు. హౌ పాథటిక్ ఇట్ ఈస్. అంటే నేను ఏం అచీవ్ చేయాలనుకున్నా, నేను ఏమి కష్టం చేయాలనుకున్నా, నేను ఇంకొకడిని అప్‌లిఫ్ట్ చేయాలని కాదు కానీ, ఇంకొకడి మీద అసూయ పొంది చేస్తున్నానంట. ఇది చెప్తున్నాడు. అలాగా కానీ ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నాను. ఈ టాయిల్, ఇది దేనికోసం? అల్టిమేట్‌గా ఒక జాయ్‌ని తీసుకొస్తుందా? నాకు, నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరికీ. Whoever is involved in this. We are not talking about paper files, computers and machines. We are only talking about humans because boredom is connected only with humans. ఈరోజు ఏమి టాయిల్ చేస్తున్నా, నేను జెలసీ తోటి చేస్తున్నానా, ఎన్వి తోటి చేస్తున్నానా? వాళ్ళకి ఒక కార్ ఉందనంటే నాకు 2 కార్స్ ఉండాలి కనీసం. వాళ్ళకి ఒక ఫ్లాట్ ఉందంటే నాకు కనీసం 2 ఫ్లాట్స్ ఉండాలి. We are meeting we are meeting the nature with greed. It hurts God. అందుకని ఆయన చెప్తున్నాడు, ఇది నేను చూస్తున్నాను, ఇట్ ఈస్ మీనింగ్‌లెస్. కానీ నీకు అర్థమవుతుందా అది? అని చెప్పి ఆ టీచర్ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేను కొన్ని మట్టుకే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే దేర్ వాస్ ఎ 8th వర్స్. దేర్ వాస్ ఎ మ్యాన్ ఆల్ అలోన్. ఆయనకి ఎవరు లేరు మరి. అవునా? హి హాడ్ నెయిదర్ సన్ నార్ బ్రదర్. దేర్ వాస్ నో ఎండ్ టు హిస్ టాయిల్. అసలు ఎండ్ లేకుండా పనిచేస్తున్నాడు. ఎవరు లేరు మరి. ఏంటంటే yet his eyes were not content with his wealth. For whom am I toiling? He asked. And why am I depriving myself of enjoyment? This too is meaningless. అసలు జాయ్ ఉండడమే అంటే నేను ఎందుకోసం క్రియేట్ చేయబడ్డాను అని అంటే నేను సంతోషంగా ఉండడం కోసం చేయబడ్డాను. ఇదే దేవునికి కావాల్సింది. ఇది 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 చాలా మందికి అర్థం కావట్లేదు. నేను ఎందుకు సంతోషాన్ని కూడా పక్కన పెట్టేసి నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను? పగలు రాత్రి పని చేస్తానంట. ఇంకా మీరు ముందు వర్సెస్ లో చదివితే తెలుస్తుంది. డే అండ్ నైట్ వితౌట్ రెస్ట్ పని చేస్తున్నాం. వీఆర్ డిప్రైవింగ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ జాయ్. దిస్ ఇస్ సిన్. ఇది అర్థమవుతున్నాం అనుకో. ఈరోజు నేను చేసే పనిలో నాకు సంతోషం లేదా అని అంటే యూ హ్యావ్ టు కరెక్ట్. అల్టిమేట్ గా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది దేవుడికి కావాలి. నాకు అదే కావాలి. బట్ నేను అలా ఉండలేకపోతున్నాను ప్రభా అంటే యూ నీడ్ టు కరెక్ట్ ఇట్. అంటే చెక్ చేసుకోవాలి హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏవి లింక్ అయి ఉన్నాయో అవన్నిట్లో కూడా నేను కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే అంటున్నాడు, ఎవరు లేరంట మరి ఎందుకు చనిపోతున్నప్పుడు ఏమి తీసుకెళ్ళము, మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు. ఇది కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే మనము అంటే ఇంకొకటి చదివేసి నేను ముగిస్తాను. ఇంకా ఏంటంటే 7th చాప్టర్ 28th. Indeed, there is no one on earth who is righteous. No one who does what is right and never sins. Do not pay attention to every word people say, or you may hear your servant cursing you, but you know in your heart that many times you yourself have cursed others. ఇది కూడా మొనోటనస్ గా జరుగుతుంది అండర్ ద సన్. ఇవన్నీ రాస్తున్నాడు ఆయన ఏమేమి జరుగుతుందని. ఏంటంటే అసలు ఎవరు రైచియస్ గా లేరు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఫేస్బుక్ ఈరోజు ఓపెన్ చేస్తే ఏది ఓపెన్ చేసినా ఇంకొకరు తిట్టుకోవడమే పనిగా అయిపోయింది. నేను కూడా రైచియస్ కాదే. దెన్ హౌ కెన్ ఐ టెల్ అదర్స్? చెప్పచ్చు ఖచ్చితంగా. క్రీస్తు కూడా చెప్పాడు. అవునా? తన సెల్ఫ్ రైచియస్నెస్ గురించి బోస్ట్ చేస్తున్న వాళ్ళని ఆయన గద్దిస్తూ వచ్చాడు. ఆయన డిస్ట్రాయ్ చేశాడంటే ఒక ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేశాడేమో కానీ మనుషుల్ని కాదు. కానీ మన మాటలతోటి ఎంత కష్టపెడుతున్నామో అందరినీ. వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే ఏమంటే ఇండీడ్ దిర్ ఈస్ నో వన్ ఆన్ ఎర్త్ హూ ఇస్ రైచియస్. నో వన్ హూ డస్ వాట్ ఈస్ రైట్ అండ్ నెవర్ సిన్స్. పాపం లేకుండా ఎవ్వరూ లేరు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాం?
మనం అందరం క్రిస్టియన్స్ అనుకుంటూ ఆయన ఇమేజ్ లో ఉన్నాం అనుకుంటూ చెప్పుకుంటాం కదా, ఇది మనకు ఒకటే ఒక ఇది కూడా మొనాటనస్ గా అండర్ ది సన్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెన్. ఆయన కూడా బోర్ కొట్టి చెప్తున్నాడు మన దగ్గర. అంటే ఇంక ఎవరు లేరు రైట్ చేసుకో, అలాంటప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తావు? కంప్లైంట్ చేసేటప్పుడు ఈ మాట మనకి గుర్తొస్తుందా? ఇంకొకరిలో మనము తప్పు కనిపెడుతున్నప్పుడు ఒక్కసారిగా నేనైతే రైచస్ కాదు కదా, నేను కూడా సిందర్నే కదా అని చెప్పి గుర్తొస్తుందా? ఇంకా మీరు ఒక్కసారి ప్రసంగి గ్రంథం చదవండి. అండర్ ద సన్ వాట్ ఎవర్ మొనోటనస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అవన్నీ కూడా మంచి లిస్ట్ చెప్తాడు మనకు. అవన్నీ మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఎక్కడెక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో ఈరోజు బోర్డమ్ అంటే బోర్డమ్ గా ఫీల్ అవ్వకపోతే మనం ఆశ్చర్యపడాలి. బికాస్ ఇట్స్ కామన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్ ఈస్ హౌ వి ఆర్ డిజైన్. బోర్ ఖచ్చితంగా కొడుతుంది, కొట్టాలి కూడా. అప్పుడే కొట్టినప్పుడే మనకు అర్థమవుతుంది ఇట్స్ ఎ సైన్ దట్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. సో మనకు అందరికి కూడా ఒకే రకంగా క్రియేటివ్ గా మనం చేయలేము, బట్ మనం ఏదైతే చేస్తాం అన్ని కూడా క్రియేటివ్ గా చేయొచ్చు. మనం మాట్లాడే ప్రతి మాట, the way we express our love to others, the way we share our feelings with others, everything can be creative. Just imagine a life like that. How beautiful it would be. మనం సంతోషం పొందుతూ ఇతరులకి సంతోషం ఇవ్వగలగడం కంటే there is no better thing అని అంటాడు ప్రసంగి. అంటే ఇతరులకి సంతోషం ఇవ్వడం, నేను సంతోషం ఉండడం కంటే అంతకు మించింది ఏమీ లేదు ఈ భూమి మీద. ఇంకోటి చెప్తాడు, ఆయన ఏమంటాడంటే ఒక ఫిఫ్త్ చాప్టర్ 19 చూడండి. Moreover, when God gives someone wealth and possessions and the ability to enjoy them, to accept their lot and be happy in their toil, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో సంతోషంగా ఉండడం, దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ రోజు నేను ఈ గిఫ్ట్ నేను పొందుకున్నానా అనేది ఆలోచించుకోండి. అంటే ఆ సాటిస్ఫాక్షన్ నా యొక్క పొజిషన్స్ లో కానీ ఎందులోనైనా సరే నేను హ్యాపీగా ఉన్నానా, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉందా? దిస్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అవునా? దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దే సెల్డమ్, అంటే 20th లో, దే సెల్డమ్ రిఫ్లెక్ట్ ఆన్ ది డేస్ ఆఫ్ దర్ లైఫ్ బికాస్ గాడ్ కీప్స్ దెమ్ ఆక్యుపైడ్ విత్ గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్. 6th చాప్టర్ చూడండి. ఐ హ్యావ్ సీన్ అనదర్ ఈవిల్ అండర్ ద సన్. ఇంకొక మొనోటోనస్ గా జరుగుతున్న ఇంకొక ఈవిల్ గురించి చెప్తాడు. ఏంటంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2nd verse. God gives some people wealth, possessions and honor so that they lack nothing their heart desires. But God does not grant them the ability to enjoy them, and strangers enjoy them instead. This is also meaningless. సో ఆ ఎంజాయ్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ కోసం ప్రాకులాడేంత టైం లేదు వాడికి, అందుకని దాన్ని వేరే వాడికి ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు ఇంతకు మించింది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి, నేను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నానా, లేదా పగలు రాత్రి నా జాబే నాకు సమస్తం అయిపోయిందా, నా జాబ్ ద్వారా నాకు జాయ్ వస్తుందా లేదా? అంటే అక్కడ నిజంగా నీ స్పిరిట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ మెకానికలీ. ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ ఇన్వాల్వ్డ్, యూ విల్ షూర్లీ సీ జాయ్. అంటే అక్కడ స్పిరిట్ లేకుండానే నువ్వు పనిచేస్తున్నావు. దెన్ ఇట్స్ హై టైం. అంటే ఇట్స్ అ సైన్ దట్ యువర్ అలైవ్ అని అన్నాం కదా. ఆ లైఫ్ కూడా లేకుండా మనం అంత నిర్జీవంగా అయిపోయాం. అలా అవ్వద్దు మనం. దానికోసం దేవుడు మనల్ని చేసుకోలేదు, దానికోసం దేవుడు మనల్ని పిలవలేదు. అది కాదు క్రిస్టియానిటీ అంటే. క్రిస్టియానిటీ ఇస్ ఆల్ అబౌట్ గివింగ్ హోప్ టు అదర్స్, గివింగ్ జాయ్ టు అదర్స్, అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్ అండ్ అదర్స్. ఇది అర్థమైన రోజున ట్రినిటీ అర్థమైందంటే ఇది కూడా అర్థమవుతుంది. ఇది అర్థమైన రోజున నేను ఏడవకుండా ఇతరులు ఏడవనీయకుండా నేను చూసుకుంటా. ఇంతకు మించింది ఇంకేం ఉండదు. అంటే ఈ బుక్ అంతా కూడా ఇదే మాట్లాడుతుంది, జాయ్ గురించి మాట్లాడుతుంది. ఇంతకు మించింది ఇంకేమి లేదని మాట్లాడుతుంది. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రూత్ తెలిసినప్పుడు. ఈరోజు నేను ఏ పని చేసినా నాకు జాయ్ అక్కడ ఉందా అని చెప్పి నేను ఆలోచిస్తాను. జాయ్ లేదు అని అంటే జస్ట్ డూయింగ్ ఇట్ మెకానికల్. నేను ఆ బోర్డమ్ని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అంటే మేబీ నేను చచ్చిన స్థితిలో ఉన్నాను కదా. సో
If I'm created in the image of the creator, I'm a creative being. ఇక్కడి నుంచి నేను ఏమి చేసినా I will make sure the joy is the result of that work, and there is a order in that which God intends. అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి జాగ్రత్తగా గమనించుకుంటూ మన లైఫ్స్ ని చక్కబెట్టుకుందాం. థ్యాంక్స్ ఫర్ దిస్ టైం. Thank you so much, Akka. In fact, I mean, inta calm ga, composed ga, meer present chesina vidhanam, it was truly amazing. And seriously, pogudutunnanan kaadu kaani you leave no stone unturned to amaze us, in every single talk that you present. Ee roju meer తీసుకున్న ఈ boredom అన్న టాపిక్ లో మనం సంతోషంగా ఉండడం ఈజ్ అ ప్రైమరీ కన్సర్న్ టు గాడ్ అన్న పాయింట్ ని మీరు చెప్పడం, ఐ మీన్ దట్స్ కొంచెం కొత్తగా అనిపించింది. కొత్తగా అంటే మేబీ ఇలా ఎప్పుడు ఆలోచించలేదేమో మేము. అంటే మా మెకానికల్ లైఫ్స్ లో జాబ్స్ అంటూ అవంటూ ఇవంటూ చాలా బిజీ అయిపోయి పరిగెత్తేస్తున్నాం. బట్ వీ నెవర్ థాట్ దట్ మేము సంతోషంగా ఉన్నాం, లేకపోతే మనం సంతోషంగా ఉండడం అది ఇట్స్ అ ప్రైమరీ కన్సర్న్ టు గాడ్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ బోర్డమ్ ని మీరు హ్యూమన్స్ అండ్ రిలేషన్షిప్స్ కి మీరు రిలేట్ చేసిన that way is also something we've never thought about it. And boredom ni treat cheyadaniki spirit involvement undali. So human relations ni repair chesukovali, human practice ni rebuild chesukovali. These are all the points that you have mentioned. Ante ee roju meer cheppina talk lo meer avi mention chesina points, and in fact avi they're very useful to like all of us. Na okkadanikane kaadu, vyaktigatanga ee session lo participate chesina vallandariki I think they're blessed with this talk. So thank you so much once again, Akka. And I praise God for you. Nizanga అసలు ఇలా ఎలా ఆలోచిస్తారు మీరు? మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? అంటే అంత డిఫరెంట్ గా మీరు ఆలోచించి దాని మీద ఒక టాక్ ప్రిపేర్ చేసుకుని దాన్ని మాతో షేర్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేసేలాగా మీ efforts, I really appreciate that, and I praise God for you. Thank you so much once again for that wonderful talk. So let's move on. ఈ టైంలో ఆలెఫ్ అన్నయ్య క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. సో ఓవర్ టు ఆలెఫ్ అన్నయ్య. థ్యాంక్ యూ మనోజ్ఞ. ఆడిబుల్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఈ టాపిక్ నేను విన్న తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ లేదు. నాకు చాలా ఏమనాలి, ఆ వండర్ నా మైండ్లో అట్లాగే ఉంది. కాబట్టి నేనేమి మనోజ్ఞ ఐఎమ్ సారీ, నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఏ పాయింట్స్ అయితే ఆవిడ ఇచ్చారో ఆ పాయింట్స్తో మనం క్లోజ్ చేసుకుంటేనే ఈ సెషన్ బాగుంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. మేబీ నేను ప్రిపేర్ అయిన టాక్ని కానీ లేకపోతే ఆ పీపీటీస్ నేను ప్రజెంట్ చేయట్లేదు, కానీ ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఇంత బ్యూటిఫుల్గా మన క్రియేటివిటీ అనేది 2 weeks మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు వన్ ఫైన్ డే షీ కాల్ మీ ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు బోర్డమ్ని ఒక డైమెన్షన్ మార్చారు. క్రియేటివిటీ యొక్క డైమెన్షన్ కూడా ఆవిడ నాకు థాట్ని ఇచ్చారు. సో బోర్డమ్ని ఒక కొత్త డైమెన్షన్లో ఆవిడ ఒక పాయింట్ చెప్పగానే నాకు నన్ను మీరే తీసుకోవాలి టాక్ అని అంటారు. కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా దాన్ని ప్రజెంట్ చేయడం, సో మనకు అర్థమవుతుంది క్రియేటివిటీ ఏ లెవెల్లో మనం చేయొచ్చు అనేది కదా. సో నేను చూసిన ప్రతిసారి ఆ సిస్టర్ మేరీ అల్ఫా గారిని చూసిన ప్రతిసారి, ఆ టాక్స్ విన్న ప్రతిసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఐ టేక్ ప్రైడ్ అబౌట్ హర్ బికాస్ షీఈస్ ఇన్ టు ద మినిస్ట్రీ జేఎన్జీలో. సో కొన్నిసార్లు నాకు చాలా అనిపిస్తుంది ఆ మినిస్ట్రీలో ఇలాంటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు అన్న దాన్ని బట్టి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో బోర్ కొడుతుందా, లైఫ్ బోర్ కొడుతుందా అన్నదానికి కొట్టకపోతేనే ప్రాబ్లం కదా. ఆ పాయింట్ చాలా కొడుతున్నానంటే, కొట్టట్లేదు అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. కొడుతుంది అని అంటే కాబట్టి నువ్వు ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇంకా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తదనాన్ని, ఒక క్రియేటివ్ ఐడియాని బయట తీసుకురావాలి.
సో మొనోటనస్ అన్నమాట. మొనోటనస్ అంటే రిపీటెడ్ థింగ్ కదా. ఆ రిపీటెడ్ థింగ్ ని ఎంజాయ్ చేయడం. సో బోర్ కొట్టడం అన్న మాట మనం చూస్తున్నప్పుడు మనం చాలాసార్లు అంటాం పంపు కొట్టుకుని బోర్ అంటాం కదా. ఎస్, ఆ వర్డ్ నుంచి వచ్చింది బోర్ కొట్టడం అనేది. సో పంపుని బోర్ కొడుతున్నప్పుడు, ఆ బోర్ని దింపుతున్నప్పుడు ఆ మెకానిక్స్ లేకపోతే ఆ ఒక మెకానిక్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ పదే పదే రిపీటెడ్ గా పని చేయడం, ఆ బోర్ని లోపలికి దింపుతున్నప్పుడు అదే వర్క్ చేసి వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇట్స్ అ బోర్డమ్, ఇట్స్ అ బోర్, ఇక బోర్ కొడుతుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు యూజ్ చేశారు. అక్కడి నుంచి బోర్డమ్ అన్న మాట ఫేమస్ అయింది. సో బోర్డమ్ అనేది లేదా బోర్ కొట్టడం అనేది అది తెలిసి వచ్చి 18th సెంచరీకి ముందు అయితే లేదు, ఆ వర్డ్ లేదు. సో 18వ శతాబ్దానికి ముందు ఆ వర్డ్ లేదు. ఎందుకంటే 18వ శతాబ్దానికి ముందు ఆ తర్వాత ఉన్న ఒక చేంజ్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఏం జరిగిందంటే టెక్నాలజీ అనేది వచ్చింది. కాబట్టి మన మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్, 18th సెంచరీకి ముందు ఉన్న యాన్సిస్టర్స్ ఆ పరిస్థితి ఏంటంటే ఒక పప్పు రుబ్బుకోవాలంటే వేసి నానబెట్టి దాన్ని రుబ్బుతా ఉండాలి. ఆ టైం అంతా దానికి వెళ్ళిపోయేది. ఒక చోట నుంచి ఒక ట్రావెల్ చేయాలంటే బస్ లేదు, కార్ లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, టైం సరిపోయేది. సో ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అన్ని సింప్లిఫై అయిపోయిన తర్వాత, సో ఒక మిక్సీ ఆన్ చేస్తే వితిన్ వాళ్ళు చేసేది ఒక 4 hours లో చేసే పని 4 minutes లో మనం చేసుకోగలుగుతా ఉన్నాం. లేకపోతే రెడీమేడ్ ఫుడ్ కూడా వచ్చేసింది. కాబట్టి టైం ఇంకా మనకేమవుతుందంటే మిగిలిపోతుంది. సో ఈ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలియట్లేదు. కాబట్టి బోర్డమ్ అనే స్టేట్మెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క టెక్నాలజీలో నుంచి వచ్చిన ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ వల్ల జరిగిన ఒక అనర్థంలో ఇది ఒక అనర్థం. సో బోర్డమ్ అనేది. సో ఆ ఒక డైమెన్షన్ లో కూడా దీన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. బోర్డమ్ అనేది రిపీటెడ్ గా మనం ఎంజాయ్ చేయలేని ఒక కాన్సెప్ట్. కాబట్టి ఒక ప్రిజన్ లో లేకపోతే ఒక జైల్లో ఒక ఖైదీని పెడతారు. ఆ ఖైదీని పెట్టినప్పుడు కొడతారా లేదా అనేది పక్కన పెట్టండి. తనకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఇదే మొనోటనస్ లేదా మొనోటనీ, లేకపోతే రిపీటెడ్ గా అదే సెల్లో అలాగే ఉండిపోతాడు, అదే వాతావరణంలో ఒకే రూమ్ లో అది వితిన్ 4 గోడల మధ్యన ఒక మనిషి ఎంజాయ్ చేయలేని, క్రియేటివ్ గా ఎంజాయ్ చేయలేని ఆ 4 గోడల మీద ఉంచేయడమే పనిష్మెంట్. అదే యాక్చువల్ గా ఒక ఒక వ్యక్తిని ఖైదీగా చేసి ఆ బంధించి లోపల పెడుతున్నప్పుడు దాని వెనుకాల ఉన్న సైకాలజీ లేకపోతే పనిష్మెంట్ అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం బోర్డమ్ నుంచి ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బోర్డమ్ జరిగింది కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు యాక్షన్. మనము రియాక్ట్ అవ్వడానికి ఇట్స్ ఎన్ కాల్, మనం ఒక యాక్షన్ లోకి దిగడానికి లేకపోతే ఒక క్రియేట్ చేయడానికి, ఒక పని చేయడానికి ఇట్స్ అ కాల్ అనే విషయం అయితే నాకు ఈ సెషన్ అర్థం. అక్క మాట్లాడిన తర్వాత, సిస్టర్ అల్ఫా గారు మాట్లాడిన తర్వాత నాకైతే ఈ విషయాలు అర్థమైంది. కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్, లేకపోతే మనము మన క్రియేటివిటీని ఎగ్జిబిట్ చేయడానికి ఇట్స్ అన్ ఆపర్చునిటీ. లేకపోతే మనకి రిఫ్లెక్షన్స్ అని అంటాం కదా, మనం రిఫ్లెక్ట్ చేయడానికి, మన థాట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి ఆ బోర్డమ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి బోర్డమ్ అయితే లవ్ ఇట్. కాబట్టి నిజంగా బోర్ ఫీల్ అయితే అది ప్రేమించండి. ఎందుకంటే యూఆర్ స్టిల్ అలైవ్ అండ్ స్టిల్ యువర్ క్రియేటివ్. ఇంకా నువ్వు పని స్టార్ట్ చేయాలి, ఇంకా కొత్తతనంలో దాని నుంచి వెతుక్కోవాలి. అట్ ద సేమ్ టైం అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి సమయాన్ని ఏమంటే బోర్డమ్ అనే కాన్సెప్ట్లో ఏమవుతుందంటే ఆ టైంని మనం చాలా ఈజీగా పాస్ చేసేస్తాం, టైం వేస్ట్ చేస్తాము. సో బోర్డమ్ దగ్గర ఏమవుతుందంటే టైం వేస్ట్ చేయకుండా అదే టైంని కొంచెం క్రియేటివ్గా మనం దాన్ని ఉపయోగించుకుని ఆ టైంని కూడా మనం సేవ్ చేయడం అవుతుంది. అందుకని దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అనే స్టేట్మెంట్ కూడా ఉపయోగించింది. కాబట్టి నేను ఇప్పుడు నాకు ఫైనల్ రిమార్క్స్ తో చేస్తాను. నేనైతే టాక్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆ సిస్టర్ ఏదైతే అల్ఫా గారు ఏదైతే థాట్ ఇచ్చారో ఆ థాట్తోనే మనం ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.